హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజమ్మ కిచెన్. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎగ్ కీమా చేస్తూ ఉన్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 3 గుడ్లు ఉడికించి పెట్టుకున్నాను, టమాటో 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఎర్రగడ్డ 1, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొంచెం, కరివేపాకు పొడి కొంచెం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, చిల్లీ పౌడర్ 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, కసూరి మేతి కొంచెం, ఉప్పు తగినంత, నూనె తగినంత. ఇప్పుడు కడాయిలో 3 స్పూన్ నూనె పోసుకుంటా. ఇప్పుడు నూనె ఉడకైంది. ఎర్రగడ్డ, కరివేపాకు ఇది కొంచెం ఫ్రై కావాలా. ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు టమాటో, ఇది కొంచెం బాగా మెత్తగా కావాలా. ఇప్పుడు టమాటో బాగా మెత్తగైంది. కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ కొంచెం ఇది కావాలా, ఫ్రై కావాలా పచ్చి స్మెల్ పోయే వరకు. ఇప్పుడు ఇది పచ్చి స్మెల్ అంతా పోయింది. ఒక 1/2 కప్పు నీళ్ళు పోసుకుంటాం. దీంట్లో నీళ్ళు బాగా తెరలాల. ఈ తెరలేలోపు మనము గుడ్లని తురుముకోవాలా. ఇప్పుడు ఇట్లా పెద్ద పెద్ద ఇదిగా ఉండే దాంట్లో ఇట్లా తురుముకోవాలా. ఇప్పుడు దీన్ని ఇలా తురుము పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీకి ఇప్పుడు వేసి దీన్ని కలుపుకోవాలా. ఇప్పుడు ఈ గ్రేవీ బాగా చిక్కగా అయింది. దీన్ని తురిమిండే దాన్ని వేసుకోవాలా, బాగా కలుపుకోవాలా. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకోవాలా. గరం మసాలా వేసి బాగా కలుపుకొని, ఇప్పుడు కొత్తిమీర, ఇది కొంచెం బాగా ఫ్రై కానీ తర్వాత కసూరి మేతి వేసి దింపేస్తే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని దీంట్లో వేసుకుంటే ఎగ్ కీమా రెడీ. ఇప్పుడు ఎగ్ కీమా రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.